అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఆ విజన్ ఏం గుర్తించారు ఏంటి? సార్ పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే సార్ పొలిటికల్లీ నిజమైన డెవలప్మెంట్ చేసి చూపిద్దాం. ఆయన చూసే ప్రజలు కష్టపడకూడదు అనుకోవటం. ఓకే. ఒక యువకుడికి ఆయనకి అంటే ఎంతో ఒక చదువుకోవాల్సిన అంటే బాగా చదవగలడు, అవకాశం ఉండదు. ఓకే. జాబ్ తెచ్చుకునే సత్తా ఉంటుంది కానీ అవకాశం ఉండదు. అట్లాంటిది రైతులకైనా కానివ్వండి, యువతకైనా కానివ్వండి, మహిళలకైనా అవకాశం లేదు అనే దాని మీద ఆయన అంటే ఎవరైనా బాధపడ్డా తట్టుకోలేరు. హెల్త్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా లా అండ్ ఆర్డర్ అండ్ హెల్త్. సార్ నేను అడిగానండి, సార్ ఫస్ట్ ఎప్పుడైనా అది పర్సనల్ మనీ చెప్పేస్తున్నాను సార్, ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి అయిన రోజున మీరు హైయెస్ట్ పవర్లో ఉన్న రోజున మీరు ఫస్ట్ చేసేది ఏంటి సార్ అన్నారు. లా అండ్ ఆర్డర్. అన్నీ సెట్ అవుతాయి, అన్నీ సెట్ అయిపోతాయి. అంతే కదా సార్. కరప్షన్ లేదు, స్ట్రిక్ట్గా ఉంది, లా అండ్ ఆర్డర్. హాస్పిటల్లో వస్తాయి, రోడ్లు వస్తాయి, రౌడీలు ఉండరు, ఎవరు ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా ఎవరు బెదిరింపులు ఉండవు, అందరూ అన్నీ చేసుకోవచ్చు సార్. లా అండ్ ఆర్డర్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. సార్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఏంటంటే సార్ మనం ఒక సైకిల్ తొక్కుని వెళ్తున్నాం సార్. సైకిల్ తొక్కుని వెళ్తున్నప్పుడు మనం కష్టపడుతున్నాం, వెళ్తున్నాం. ఎదురుగాలి ఇస్తే ఎక్కువ కష్టపడాలి, తక్కువ డిస్టెన్స్ వెళ్తాం. సరే మనతో పాటు గాలి వేసింది అనుకోండి, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ వెళ్తాం. గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఎవరికైనా ఒక మనతో పాటు ట్రావెల్ చేసే గాలిలో ఉండాలి. ఇది ఎదురుగుండా వచ్చే తుఫాన్లా ఉందండి వైసీపీ. రాళ్ళు రప్పలతో మోకాలు పగిలిపోతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి అసలు ఇది మనతో పాటు వచ్చే గాలి, మనల్ని పుష్ చేసే గాలి, మన ఎఫర్ట్ని తగ్గించే గాలి, ప్లెజెంట్గా ఉండే గవర్నమెంట్ అండి. అలాంటి గవర్నమెంట్ అండి. ఇప్పుడు సెంటర్తో కూడా బీజేపీతో కూడా ఉన్నది దేనికంటే సార్ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 12 లక్షల కోట్ల అప్పుల పాలు చేసేసిన తర్వాత సార్ అప్పులు అంటే దాని అప్పులు చేసేస్తే మనకేం నష్టం అనుకుంటారు కదా. అంటే దానివల్ల నష్టం ఏంటని చెప్తున్నాను సార్. దానివల్ల నష్టం ఏంటంటే 12 లక్షల కోట్లకి వడ్డీ కట్టాలి. మన రాష్ట్ర ఆదాయం సరిపోక మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాం. వడ్డీ కడతాను కూడా కొత్త అప్పులు చేసి వడ్డీ, దాన్నే అప్పులు ఊబి అంటారు సార్. అందులో కూర్చేస్తాం. సో ఆ వడ్డీ కడతాం వల్ల ఒక విద్యార్థికి ఉన్నత విద్యకి వెళ్ళటానికి డబ్బులు ఇవ్వలేం. ఆ వడ్డీ కడతాం వల్ల మన కరెంటు బిల్లు పెంచుకుంటూ పోయి ఎక్కువ తీసుకోవాలి. ఆ వడ్డీ కడతాం వల్ల మంచి రోడ్లు వేయలేం. ఆ వడ్డీ కడతాం వల్ల మీకు రైతులకి రుణమాఫీ చేయలేం. ఆ వడ్డీ కడతాం వల్ల మనకు రావాల్సిన ఫ్లైఓవర్స్ రావు. ఆ వడ్డీ కడతాం వల్ల పెట్రోల్ ధరలు పెంచవలసి వస్తుంది. ఆ వడ్డీ కడతాం వల్ల ఎవరికి ఏ సబ్సిడీ ఇవ్వలేం. ఆ వడ్డీ కడతాం వల్ల పనికిమాల మందిని కూడా ఆకాశవంతి అంత రేట్లకు అమ్మాల్సి వస్తుంది. సో వడ్డీ ఏంటి అని, వడ్డీలు ఎందుకు అంటే అప్పు వల్ల మనకేం నష్టపోం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ అప్పుల వల్ల నష్టపోతూనే ఉంటున్నాం. ఓకే. అంటే అంతటి భారం ఉండబోతుంది. అంటే మన ముందు కనపడుతున్న 12 లక్షల కోట్ల అప్పు ప్రభుత్వానికి ఉందనుకుంటే ఆ ప్రభుత్వంలో జరుగుతున్న నష్టాలు ఇన్ని ఉన్నాయి. అంతే కదా సార్. అంతే కదా. ఒక వైద్య రంగంలో ఏమీ చేయలేకపోతారు. వైద్య రంగం అయితే బీహార్ కన్నా కిందకి పోయిందని నేను ఒక స్టాటిస్టిక్స్ లో చదివానండి. వైద్య బీహార్ కన్నా కింద వెళ్ళిపోయాం మనం. ఓకే. సో ఇది ఏంటంటే మన ఒక గవర్నమెంట్ వెబ్సైట్ లోనే చదివాను నేను. పొజిషనింగ్ లో అలా వెళ్ళిపోయింది, డౌన్ ఫాల్ అయిపోయింది కిందకండి మొత్తం. ఓకే సార్ ఆక్వా ఎక్స్పోర్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన ఏపీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు 4th కో 5th కో వెళ్ళిపోయామండి. గుజరాత్, ఒరిస్సా కూడా మొత్తం అన్ని ఎదురుగాలు కొట్టింది. కొడుతుంటే మామూలు ఎదురుగాలు కదా సార్. మీరు అన్నారు ఎగ్జాక్ట్ రాళ్ళు రప్పలు వచ్చి మొఖాలు పగిలిపోతున్నాయి. గమ్యానికి ఇంకెళ్ళే పరిస్థితి లేదు. సరే ఎక్కడ ముందుకెళ్ళడం వదిలేసండి, ఇక్కడ ఉండి అడ్డుకుంటే పరిస్థితి కూడా లేదు.